హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు పీపుల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలను అడుగుతాను. ఆ ప్రశ్నలని మనం ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలి. అవి ఎలా ట్రాన్స్లేట్ అవుతాయో చూద్దాం. ఇక్కడ చూడండి. ఫస్ట్, నేను ఎవరిని, నేను ఎవరిని. తర్వాత, నీవు ఎవరు. మూడోది, అతను లేక ఆమె లేక అది. ఎవరు, ఆమె ఎవరు, అతడు ఎవరు లేకపోతే అతను ఎవరు, అది ఎవరు. ఇవన్నీ ప్రశ్నిస్తున్నాం, ఎంక్వైరీ చేస్తున్నాం. ఇక్కడ ఎవరిని, ఎవరు, ఎవరు అనేవి ఈ మూడు, ఈ ఎవరిని, ఎవరు, ఎవరు అనేవి ఇంగ్లీష్లో వచ్చేసరికి ఉపయోగించేది ఏంటిదంటే హూ. ఏమో ఉపయోగిస్తామంటే హూ ఉపయోగిస్తాం. డబ్ల్యూహెచ్ఓ హూ. దీన్ని మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు దీన్ని ఇలాంటి సెంటెన్స్ రాసేటప్పుడు ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి, నేను అనేది ఫస్ట్ పర్సన్, నీవు అనేది సెకండ్ పర్సన్, అతను ఆమె అది అనేది థర్డ్ పర్సన్. ఇవి టైప్స్ ఆఫ్ పర్సన్స్లో సింగులర్లో ఉన్నాయా, ప్లూరల్లో ఉన్నాయా, అంటే ఏకవచనంలో ఉన్నాయా, బహువచనంలో ఉన్నాయా అంటే సింగులర్. ఎందుట్లో ఉన్నాయి? సింగులర్ అంటే ఏకవచనం. సింగులర్ అంటే ఏకవచనంలో ఉన్నాయి. అయితే బహువచనంలో అంటే ప్లూరల్లో రాయాలంటే నేనుకు మేము వచ్చింది. మేము అనేది వచ్చింది. మేము ఎవరు అని వచ్చింది. నీవుకి మీరు అని వచ్చింది. తెలుగులో చాలామంది ఉంటే మీరు, లేకపోతే గౌరవార్థంగా వాడతారు. లేకపోతే ఎక్కువ మంది ఉన్నా మీరు అనే దాన్ని వాడతారు. మీరెవరు. అతను ఆమె అదికి వారు వచ్చింది. ప్లూరల్లో థర్డ్ పర్సన్. వారు ఎవరు. ఇదంతా ఏంటంటే పర్సన్స్ ఉపయోగించుకొని హూ, డబ్ల్యూహెచ్ఓ హూ, ఎవరు అని, ఎవరిని, ఈ హూ అనే దాన్ని ఉపయోగించుకొని మనం ఇప్పుడు సెంటెన్సెస్ని రాయబోతున్నాం. మనం ఇప్పుడు చూసాము, ఐ చూసాము, వి చూసాము, ఆ తర్వాత యూ చూసాము. హీ, షీ, ఇట్ కూడా చూసాము. హీ ఆర్ షీ ఆర్ ఇట్. ప్లూరల్ వచ్చేసరికి దే. ఇవన్నీ చూసాం. ఇదేంటిది? సింగులర్. ఇదేంటి? ప్లూరల్. ఇదేంటి? ఫస్ట్ పర్సన్. ఇదేంటి? సెకండ్ పర్సన్. ఇదేంటి? థర్డ్ పర్సన్. ఓకే. అయితే ఇక్కడ వచ్చేటువంటి హెల్పింగ్ వర్బ్స్ మనకు తెలుసు. ఏంటిది? ఇక్కడైతే ఐ వస్తే యామ్, యూ వస్తే ఆర్, ఈ షీట్ వస్తే ఈజ్, ఇక్కడ వి వస్తే ఆర్, యూ వస్తే ఆర్, దే వస్తే ఆర్. ఇప్పుడు ఇది ఇలా వస్తాయి కదా. ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ హూ ఉపయోగించాలి. హూ ఎలా ఉపయోగిస్తాం? ఫస్ట్ హూ ప్లేస్ చేయాలి, రాయాలి. రాసిన తర్వాత వెర్బ్ రాయాలి. ఆ తర్వాత ఇక్కడ సెంటెన్స్లో ఏదైతే సబ్జెక్ట్గా ఉంటుందో, ఏదైతే పర్సన్ ఉంటుందో ఆ పర్సన్ని మనం ఇక్కడ ప్లేస్ చేయాలి. అంటే ఇక్కడ ఏమొస్తుంది? పర్సన్స్ వస్తాయి. ఇక్కడ ఆబ్జెక్ట్గా ఏమొస్తుందంటే, ఇక్కడ చూడండి కనపడట్లేదు, హూ, ఆ తర్వాత వెర్బ్, ఆ తర్వాత పర్సన్స్, చెప్పుకున్న పర్సన్స్ అన్నీ ఇలా ఆబ్జెక్ట్లోకి పర్సన్స్ వచ్చినాయి. అయితే ఈ ఫామ్లో ఉపయోగించి మనం ఇప్పుడు రాద్దాం. ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, ఫస్ట్ హూ రావాలి,
ఆ తర్వాత వెర్బ్ రావాలి, ఆ తర్వాత పర్సన్స్ రావాలి. ఇప్పుడు చూద్దాం. హూ అనే దాన్ని తీసుకున్నాం. హూ అనే దాన్ని తీసుకొని వెర్బ్ ఏం చేస్తున్నానంటే ఇక్కడ పర్సన్ ఏమో ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ పర్సన్ ఉపయోగిస్తున్నాను అనుకోండి, ఇక్కడ ఆబ్జెక్ట్గా ఏమొస్తుంది? ఐ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ వెర్బ్గా ఏమొస్తుందంటే యామ్ వస్తుంది. ఇక్కడ చూడండి, హూ యామ్ ఐ, నేను ఎవరిని? సమాధానం మీరే రాసుకోవాలి. నేను ఎవరిని అంటే నేను సంథింగ్. తనకు తానుగా ప్రశ్నించుకుంటున్నాడు. ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు నేనుగా ప్రశ్నించుకుంటున్నాను, నేను ఎవరిని? సపోజ్ నేను స్టూడెంట్ అనుకో, ఐ ఆమ్ ఏ స్టూడెంట్ అంటాను. ఓకే, హూ అనేది ఏం తెలిసిద్దంటే ఐ అనేది ఉపయోగించి రాస్తున్నప్పుడు ఇక్కడ పర్సన్ ఏమొస్తుంది, దానికి ఈ పక్కన ఏ వెర్బ్ వస్తుందంటే ఐకి ఏదైతే వచ్చిద్దో అదే స్టేటస్ సెంటెన్స్లో రాసేటప్పుడు ఏదైతే వస్తుందో అదే రాయాలి. ఇప్పుడు మనం అంతా మాట్లాడుకుంటున్నది ఏంటిది? హూ అనే దాన్ని ఉపయోగించుకొని మనం క్వశ్చన్స్ అనేది స్టేటస్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ రాస్తున్నాం కాబట్టి అది కూడా ప్రజెంట్ టెన్స్లో కాబట్టి ఐ వస్తే యామ్ వచ్చింది, హూ యామ్ ఐ. అదేవిధంగా డబ్ల్యూహెచ్ఓ ఉపయోగించి ఇప్పుడు పర్సన్స్లో ప్లూరల్ ఉపయోగిస్తున్నాను. ఐకి ప్లూరల్ ఏంటి? ఫస్ట్ పర్సన్లో హూ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? ఆర్ వస్తుంది. హూ ఆర్ వి. నెక్స్ట్ అదే హూ ఉపయోగించుకొని ఇప్పుడు నేను ఇక్కడ పర్సన్లో ఆబ్జెక్ట్గా ఏం వాడుతున్నానంటే ఇక్కడ సెకండ్ పర్సన్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా ఏది వాడినా ఇంగ్లీష్లో వచ్చేసరికి యూ పక్కన ఆర్ అనేది వస్తుంది. ఇక్కడ ఏమొచ్చింది? హూ ఆర్ యూ. ఇక్కడ ఏమొచ్చింది? హూ ఆర్ యూ. అదేవిధంగా ఇప్పుడు హూ ఉపయోగించుకొని థర్డ్ పర్సన్ సింగులర్ ఈ, షీ, ఇట్ ఏది ఉపయోగించిన ఈజ్ అనేది రాసుకోవాలి. హూ ఈజ్ షీ, హూ ఈజ్ హీ, ఆర్ హూ ఈజ్ షీ, ఆర్ హూ ఈజ్ ఇట్, హూ ఈజ్ ఇట్ అనేది మనం ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా అది ప్లూరల్ ఉపయోగించాలంటే థర్డ్ పర్సన్ ప్లూరల్. హూ, దే అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి దే వస్తే ప్రజెంట్ టెన్స్లో ఏమొస్తుంది? ఆర్ వస్తుంది. కాబట్టి హూ ఆర్ దే. ఇక్కడ చూడండి, హూ అనేది ఉపయోగించాము. ఇక్కడ థర్డ్ పర్సన్ ప్లూరల్ దే కాబట్టి దాని తర్వాత ఆర్ అనేది వచ్చింది. దీన్ని కలిపి చదివితే హూ ఆర్ దే అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, మనం హూ ఈజ్ ఇట్ అనేది ఉపయోగించినప్పుడు అది ఎవరు? ఇప్పుడు సపోజ్ రాత్రుల్లో పోతా ఉన్నప్పుడు నీకు కనపడినట్టుగా మనిషి పోతున్నాడు అనుకో, హూ ఈజ్ ఇట్ అంటాం. అది ఎవరు అని అంటాం. ఆ ఉద్దేశంలో ఇక్కడ హూ ఈజ్ ఇట్ అని రాసాం. అది యానిమల్ కావచ్చు, ట్రీ కావచ్చు, ఏదైనా కావచ్చు, సందర్భం బట్టి హూ ఈజ్ ఇట్ అనేది ఉపయోగించుకోవచ్చు. సో ఇదంతా మనం చూసుకున్నాం కదా. హూ అనే దాన్ని ఉపయోగించుకొని మనం ఎలా సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలనేది ఇక్కడ మనం చూసాము. సో ఇప్పుడు చూసిందంతా హూ ఉపయోగించుకొని హూ తర్వాత వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ అయినటువంటి పర్సన్స్ ప్లేస్ చేసి రాసుకున్నాం. ఇదంతా ఇప్పుడు రాసిన అంతా ఏ టెన్స్లో అంటే ప్రజెంట్ టెన్సే. కానీ ఎటువంటి టైప్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే స్టేటస్ సెంటెన్సెస్ రిలేటెడ్ మనకి. స్టేటస్ సెంటెన్సెస్ అంటే ఏం లేదు, సమాజంలో నువ్వెవరివి, లేకపోతే నేనెవరిని, నీ స్థానం ఏంటి, నువ్వెవరివి, నేనెవరిని, అతను ఎవరు, ఆమె ఎవరు, అది ఎవరు, లేకపోతే అదేంటి కాదు వారెవరు, ఇవన్నీ స్టేటస్ సెంటెన్సెస్ కిందకే వస్తాయి. అది కూడా ప్రజెంట్ టెన్స్లో మనం ఇంగ్లీష్లో ఎలా రాయాలో తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు చెప్పిన అన్నిటినీ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ అంటే ఇప్పుడు ఇనీషియల్గా బిగినర్స్ అయితే ఒక పెన్ను బుక్ తీసుకొని
రాయటం అంటే సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయటం ఎలాగో మీ ఓన్గా చేసుకోండి. రెండోది ఏంటంటే ఆ సెంటెన్స్ ఫ్రేమ్ చేసిన తర్వాత మాట్లాడడం స్టార్ట్ చేయండి. ఆ విధంగా మాట్లాడితే ఇంగ్లీష్ వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ.